ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ పులిపాటి. ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం కామెపల్లి మండలం పడితాపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనతో మాట్లాడటానికి డిసిసిబి డైరెక్టర్ మాజీ జడ్పీటీసీ మేకల మల్లిబాబు గారు ఉన్నారు. వారు గత 30 సంవత్సరాలుగా అల్పెరగని రాజకీయం చేస్తూ ఎంతో పార్టీని బలోపేతం చేస్తూ తదితర విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి మల్లిబాబు గారు, అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది? రాజకీయ ప్రస్థానం అంటే నాన్న వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు. ఇది 95 రజబెల్లి గారితో పాటు. అది అసలు ప్రస్థానం అంటే రజబెల్లి గారిని మేము ఒక కాలనీ ఇచ్చారు మా గవర్నమెంట్. ఇస్తే రజబెల్లి గారిని తీసుకొచ్చి ఒక కరెంటు ట్రాన్స్ఫారం పెట్టించాము. అప్పుడు ఆయన గారిని తీసుకురావడం, ఆయన గారికి చాలా కప్పటం, దండలు వేయటం. ఆ రోజు నుంచి మొదలు పెడితే రాజకీయంగా పరంగా 92-93లో గిరిజన సంఘాల అధ్యక్షుడిగా చేశాను. 92-93లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రఘువీరారెడ్డి యాదవ్ గారు ప్రశ్నోదయ శాఖ మినిస్టర్గా ఉండి ఒక జీవో ఇచ్చి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజన సంఘాలని చేసుకోవడానికి ఒక జీవో ఇచ్చారు. అప్పుడు జిల్లా వ్యాప్తంగా కొంతమంది ఇక్కడ యాదవ్ పెద్దలతో తిరగటం, నేను ఇక్కడ గ్రామ ప్రెసిడెంట్గా కావటం, జిల్లాలో ఎమ్మటే డైరెక్టర్గా దుబాకల సీన్ గారు అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక అప్పటి నుంచి మొదలు పెడితే తర్వాత 95లో జిల్లా అధ్యక్షుడిగా, అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూషన్గా ఎనామస్లో గొర్రెల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా. ఇక తర్వాత పండితాపురంలో కొన్ని అనివార్య కారణాలు, గొడవలు అంటే నేను 2000 నుంచి 2004 వరకు టీడీపీ మండల అధ్యక్షుడు చేశాను. 2000 నుంచి నాకు ఉత్తమ అవార్డు కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో, యాటపాకలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చారు ఈ మండల ఉత్తమ అవార్డు. కామెపల్లి మండలం టీడీపీ మండల అధ్యక్షుడిగా సభ్యత్వం సమగ్ర సర్వే అని పెట్టారు. ఇది సర్వే పెడితే ఆ సర్వేలో నేను ఫస్ట్ వచ్చాను. ఆ సభ్యత్వం కూడా మా మండలంలో టీడీపీ గవర్నమెంట్లో. అసలు మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? రావాలని ఎందుకు అనిపిస్తుంది? మీరు ఎవరు ఆదర్శం? మా కుటుంబం రాజకీయ కుటుంబం. నాన్న వాళ్ళు, పెదనాన్న ఇక్కడ పార్టీకి పనిచేసిండు, తర్వాత బాబాయ్ చేసిండు, ఇంకో బాబాయ్ చేసిండు, నాన్న చేసిండు, నేను కూడా పనిచేసాను. కుటుంబ నేపథ్యం మొత్తం రాజకీయం. ఆ పరంగా వచ్చాను. చిన్న వయసులోనే వచ్చారు? చిన్న వయసులోనే. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ జెండాలు పట్టుకొని ఇరుకులు పెడతా ఉండేది. అటనే రాజకీయంగా కమ్యూనిస్టులో పనిచేసాము నాన్న వాళ్ళు, వాళ్ళతో పాటు ఉన్నాయి. తర్వాత ఇక్కడ నాయకుడు పడితాపురంలో కోడంపు రమేష్ గారితో పాటు నాన్న వాళ్ళు పనిచేశారు. రామకోటేశ్వరరావు గారు వాళ్ళ నాన్న. తర్వాత రమేష్ గారు హయాంలో కొద్దిగా చేసిన తర్వాత పండితాపురంలో కొద్దిగా. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కామెపల్లి మండలం పడితాపురంలో 144 సెక్షన్ అంతా ఎందుకు ఇక్కడ ఫైట్ నడుస్తుంది? అంటే 82లోనే ఇక్కడ కృష్ణప్రసాద్ ఆయన ఒక మర్డర్ జరిగింది. తర్వాత అంతకు ముందు అనుకుంటా నేను చిన్నోడిని ఇక్కడ డిఎస్పీని తాగొట్టాను. కామెపల్లి మండలం పండితాపురంలోనే నేను చిన్నపిల్లగాడిని. ఎక్కడ తాగొట్టినప్పుడు కూడా చిన్నోడిని, 12-13 సంవత్సరాలు. ఆ తర్వాత ఇట్లనే గొడవలు. తర్వాత 2004లో వెంకటరెడ్డి గారి మీద దాడి. రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఎలక్షన్ ప్రచారానికి వస్తే నేను లేవలే, కానీ నేను టీడీ మండల అధ్యక్షుడిగా మండలంలో తిరుగుతుంటే ఆయన దాడి చేశారని చెప్పి అంటే మీ మీదనే ఆరోపణ చేశారు. బాధ్యులుగా కేసులో వచ్చింది. తర్వాత నేను 2005లో 5 జనవరిలో కాంగ్రెస్లో రామరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో చేరాము. మంచి ప్రాధాన్యత ఇచ్చిందంటే ఇక్కడ జీరో కాంగ్రెస్. ఇక మనం ఏం చేరాక ఇక్కడ కాంగ్రెస్ మళ్ళీ ఒకసారి ఓడిపోయాం సర్పంచ్గా, ఒకసారి సర్పంచ్ 670 ఓట్లతో కాంగ్రెస్ గెలిపించాను. మళ్ళీ నేను కూడా జడ్పీటీసీగా ఈ మండలంలో ఎవరికి రాలే. 3350 ఓట్లు మెజార్టీతో కాంపల్లి మండలంలో జడ్పీటీసీగా గెలిచాను. వెంకటరెడ్డి గారు నన్ను జడ్పీటీసీ చేసింది. తర్వాత బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా చేసింది. ఏది కార్ల, బయ్యారం, కామెపల్లికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు 3 మండలాలు. ఆ తర్వాత 2007లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పండితాపురంలో మేము ఓడిపోయాం సర్పంచ్. ఓడిపోయిన తర్వాత మా వాళ్ళ మీద దాడి జరిగిందంటే పొద్దున్నే నేను చూసొద్దామని మా ఓడిపోయిన సర్పంచ్ని నరసింహ నాయకుని ఏమైనా తీసుకొని ముళ్ళో పోయేస్తుంటే మధ్యలో అడ్డం తిరిగి నా మీద బాంబులు వేసి హత్య ప్రయత్నం చేశాను. ఏ సంవత్సరం అది? అంటే మామూలు ఏ గవర్నమెంట్? టీడీపీ 2000 నుంచి 2004 మధ్యలో. టీడీపీ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే మేము ఓడిపోయాము, వాళ్ళు గెలిచారు, టీడీపీ గెలిచారు. గెలిచిన తర్వాత మధ్యలో పేర్లసాటి అనే సెంటర్ టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళింది. ఇంకా వెళ్ళిన తర్వాత ఇక నా మీద మళ్ళీ వీళ్ళు
సేమ్ అంటే మీ వాళ్ళే మీ మీద దాడి మా మీద చేశారా? ఎట్లా అవుతారు? మేము ఇప్పుడు కాంగ్రెస్, అదే ఇప్పుడు ఆ గతంలో టీడీపీ టీడీపీ వాళ్ళు మళ్ళీ నా మీద బాంబులు వేశారు. బాంబులు వేసి దాడి చేస్తే వెంకటరెడ్డి గారు వచ్చి అప్పుడే ఆర్కే మీన ఎస్పీ ఆయన మీదని మా వాళ్ళ మీద అంటే ఊళ్ళో ఎవరిని లేకోకుండా అరెస్ట్ చేశారు. అంటే మా వాళ్ళ మీద బాంబులు వేసి మా ఇళ్ళ మీద దాడులు చేసి చెప్పేసి వెంకటరెడ్డి గారు చేశారు. అయితే లేకపోతే ఆయన లేకపోతే ఇప్పుడు కావగొట్టడం ప్లాన్ చేశారు. చాలా ఇబ్బందులు పడ్డారు రాజకీయాల్లో. ఆయన వల్లనే ఈరోజు మనం ఇప్పుడు కూర్చున్నాం అంటే వెంకటరెడ్డి గారు. ఇప్పుడు గొర్రెల పెంపకం ద్వారా అంటే ఎనానిమస్ గా అది వాళ్ళ ఎట్లా అసలు ఎట్లా సాధ్యమైంది? అది గవర్నమెంట్ ఎలక్టెడ్ బాడీ నోటిఫికేషన్ ఇస్తుంది. ఇచ్చాక ఇక నేనేంటంటే ఇక నాకు కమ్యూనిటీ పరంగా ఫస్ట్ నుంచి నేను ఇక్కడ ఇక అంటే ఇక్కడ కొంతమందికి వ్యతిరేకంగా కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ నా కమ్యూనిటీ నన్ను దగ్గర చేసుకోవాలని ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఎక్కడ ఏది జరిగినా కూడా నా కమ్యూనిటీ పరంగా కుక్కునూరు కానీ కోనవరం కానీ చెర్ల కానీ వాగేడు కానీ వెంకటాపురం కానీ సత్తుపల్లి కానీ ఎర్రుపాలెం కానీ ఇటు ఎక్కడ బోర్డర్లో ఏ సమస్య వచ్చినా నేను పోవటం, నేను అక్కడ పోయి వాళ్ళ సమస్యను అక్కడ లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యేతోటి కావచ్చు లేక మా దగ్గర ఉన్నటువంటి నాకు సంబంధించినటువంటి మంత్రి గారి ద్వారా కావచ్చు కొన్ని సమస్యలు పరిష్కరించడం ద్వారా అట్లా గొర్రెల సాకి ఎవరు నాకు పోటీ వస్తారు, మనకి ఉంటారు వేరే. ఇప్పుడు మేము ఉదాహరణకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏరే పార్టీ వాళ్ళు ఉండేది, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏరే పార్టీ వాళ్ళు అంటే సిపిఎం గొర్రెల మేకల సంఘం అని ఉంది. వాళ్ళు పోటీకి వచ్చేది, పోటీ నిలబడితే వాళ్ళ 10-15 ఓట్లు రావడం, తర్వాత నేను గెలిచేది. తర్వాత కొన్ని సంవత్సరాలు కొన్ని సార్లు వాళ్ళు మాకు కొన్ని ఏంటి అంటే ఒక డైరెక్టర్ 2 డైరెక్టర్లు ఇస్తే ఎప్పుడు నేనే కంటిన్యూషన్ ఉన్నాను ఇప్పటి వరకు. అంటే ఇప్పుడు గొర్రెల పెంపకం దానికి మీరు జిల్లా అధ్యక్షుడిగా. అంటే మీ ఈ సంఘం ద్వారా అదే ఆ సంస్థ ద్వారా వాళ్ళకి గొర్రెలు పంపిణీ కార్యక్రమాలు చేస్తారు. గొర్రెల లోన్లు కానీ ఏ సమస్య ఉన్నా పెద్దగా లోన్లు ఇప్పించింది కూడా ఏం లేదు. కాబట్టి సమస్య అయినా ఒక యూనిట్ ఐక్యత, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా గొర్రెలు మేపుకుంటుంటే ఎవరన్నా ఫారెస్ట్ వాళ్ళు అడవిలో పోకుండా దాడులు చేయటం లేదా కొట్టడం లేదా ఇంకా అక్కడ రైతులు అలా పోయినాయి అని చెప్పి ఇబ్బందులు పెడతా ఉంటే వాళ్ళకు ఒక ధైర్యాన్ని కల్పించడం. గవర్నమెంట్ కూడా నిధులు ఇస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గొర్రెలకి ఈ ఫెడరేషన్ చేసింది, ఫెడరేషన్ చైర్మన్ వేసిండు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎన్సీడీసీ స్కీమ్ చేసుకొచ్చిండు, లోన్లు ఇచ్చారు. గొర్రెలకి ఉచితంగా బీమా చేయండి, బీమాగా ఉండాలని ఇన్సూరెన్స్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత ప్రమాదవద్దు గొర్రెల కాపరుడు ఏంటంటే మా వాళ్ళు ఏంటంటే అడవులలో పోయి అటవీ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. గొర్రెల కాపర్లు ఎండనక వాననక పావనక పుట్టనక అడవులలో గొర్రెల మేపి అటవీ జీవితాన్ని గడుపుతూ పాములుగా చనిపోతారు, పిడుగులు కూడా చనిపోతారు, వాగులలో కొట్టకపోతారు. కరెంటు తీగలు కూడా ఒక సందర్భంలో కింద పడిపోయి తొక్కి చనిపోతూ ఉంటారు. వాళ్ళకి బీమా కావాలంటే ₹1,00,000 బీమా 2006లో ఏళ్ళలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కల్పించిండు. తర్వాత 559, 1016 జీవోలో ఒకటి ఇచ్చేసిండు మన చెరువు లోదట్టు ప్రాంతాలు, చెరువు కట్టలకి గొర్రెలు మేపుకోవటానికి. అప్పుడు ఇప్పుడు స్లాట్ హౌస్ అని మార్కెట్లు ఉన్నాయి, కొన్ని మా కురమయాదులు మంచి మాంసాన్ని హెల్దీ మాంసాన్ని ఇస్తారు, ఈ సమాజానికి అందిస్తారని కొన్ని మార్కెట్లు కూడా మాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వాటిని అన్నింటిని కూడా పక్కన పెట్టి అసలు అది సొసైటీలే రద్దు చేసుకొని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో కాండి అని చెప్పారు. అంటే మేము అప్పుడు మళ్ళీ ఉద్యమాలు చేసి అని చేస్తే అది వెనక్కి తీసుకున్నది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఇక జరిగింది. తర్వాత 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గొర్రెలకి నేనేదో ఈ గొర్రెలు ఇస్తా అని చెప్పేసి 1,25,000 ఇస్తా అని చెప్పి అందరినీ కూడా మీరు 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు. అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పార్టీ మారంటే మా ఎమ్మెల్యే తోటి కోరం కనకయ్య గారితో మారాం తప్ప కోరం కనకయ్య గారు ఇక అందరూ మన అభివృద్ధి కోసం మారాలి, తెలంగాణ మరి ఉద్యమం చేసి బంగారు తెలంగాణ అంటున్నారు, మన సొంత ఆంధ్ర పాలకులు దోసుకున్నారు, మరి మనం అంతా సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆ రోజు కనకయ్య గారితో నేను టీఆర్ఎస్లో పోయాను. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినామంటే మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మళ్ళీ అంటే మధ్యలో మేము టీఆర్ఎస్లో ఉన్నప్పుడు అంటే పొంగులేటి సీనన్నతో నాకు ఫస్ట్ నుంచి సంబంధాలు. ఆయన ఎందుకు సంబంధాలు అని అంటే ఎవరు కాకపోతే వచ్చినా ఫస్ట్ పోయేది. ఆయన ఎప్పుడైతే ఇక్కడ రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పెట్టిందో నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఆయనతో సంబంధాలు పెట్టుకొని పెళ్లిళ్ళకి కార్డు ఇవ్వటం, ఆపత వచ్చిన వాళ్ళకి ఏదైనా ఉందన్నా తీసుకపోతే ఆయన సహాయం చేయటం, అట్లా మేము ఆయనకే ఉన్నాం. ఇక తర్వాత ఈ టీఆర్ఎస్లో కూడా ఆయన ఏమిటే ఉన్నాం. ఉన్న తర్వాత కనకయ్య గారు కూడా సీనన్న మేము కాంగ్రెస్లోకి పోదాం, సీనన్నకి జరిగిన అన్యాయాన్ని కేసీఆర్ గారు నమ్మించి తడిగుడ్డతోటి ఏదైతే గొంతు కోసిండో సీనన్నది
నేపథ్యంలోనే మేము సీనన్నతో పాటు ప్రయాణం చేయాల్సి వచ్చి కాంగ్రెస్లో పోయినాం. కాంగ్రెస్లోకి ఎప్పుడు పోయినాం? 2వ తారీఖు కాంగ్రెస్లో పోయినాం. 3వ తారీఖు పండితాపురంలో చిన్న ఇన్సిడెంట్ ఏదో జరిగింది. ఇక్కడ 2 కులాలకి మధ్య, అంటే 2 వాళ్ళొక పార్టీ వీళ్ళ పార్టీ జరిగితే 4వ తారీఖు గొడవ అయితే నా మీద 4వ తారీఖు ఎఫ్ఐఆర్ చేసి నన్ను చిత్ర హింసలు పెట్టారు. నా మీద అంటే 57 రోజులు నాకు బెయిల్ రాకుండా చేశారు. అసలు ఎవరికి రక్తం వెళ్ళలే, ఫ్రాక్చర్ కాలే, ఒక కుట్లు పడలేదు, ఏమీ లేదు. కావాలి పొంగులేటి సీనన్న ఏమటి అని ఇక్కడ నేనంటే నాకు ఒక ఫస్ట్ నుంచి రాజకీయాలు ఉన్నాం కాబట్టి ఇక్కడ కొన్ని గ్రామాలు కొంతమంది ఇక్కడ ఏజెన్సీలో ఏదో గిరిజనులు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మా ఊళ్ళో కూడా బీసీలు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూసి ఇమ్మలేక బీఆర్ఎస్లో ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ఎమ్మెల్సీ, మా ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి నన్ను అన్నిసార్లు అన్ని రోజులు జైల్లో ఉంచడం కాకుండా మా ఫ్యామిలీని కూడా బాగా ఇబ్బందులు పెట్టారు. మా అల్లుడిని సాఫ్ట్వేర్ చేస్తుంటే మా చిన్న బిడ్డ కాడికి తీసుకుపోవటం, మా ఇంట్లో పోలీసుని ఎస్ఐసిఏ మహిళా పోలీసు వాళ్ళని పెట్టి ఇల్లంతా అసలు అట్లా చేశారు, ఇబ్బందులు పెట్టారు. ఈ గొర్రెల పెంపక సంఘం అని చెప్పారు. దాంట్లో అసలు ఈ మీకు సంబంధించిన యాదవ్స్కి సంబంధించిన ఏమేమి ఉంటాయి దాంట్లో? అసలు ఫండ్స్ కానీ డిపాజిట్స్ కానీ వాళ్ళకి సంబంధించి మా ప్రేక్షకుల కోసం ఒకసారి అంటే 92-93లో సహకార సంఘాలు అయినాయి. ఈ సహకార సంఘాలు అయిన తర్వాత ఒక్కొక్క సొసైటీ నుండి 6,110 రూపాయలు చొప్పున మా ఒక ఆ ఊళ్ళో ఉన్నటువంటి 50 మంది, 30 మంది, 100 మంది, 150 మంది 6,110 పోగు చేసి కేంద్ర సహకార బ్యాంకులో అప్పుడు 127 సంఘాలకు యూనిట్ లాగా తయారై ఈ యొక్క కేంద్ర సహకార బ్యాంకులో 92-93లో ఫిక్స్డ్ చేశాం. 127 సొసైటీలు, ఒక్కొక్క సొసైటీకి 6,110 చొప్పున 6 లక్షలు ఫిక్స్డ్ చేశాం. ఒక 6,110 రూపాయలు అంటే ఒక్క సొసైటీ అట్లా 127 చేశారా? చేశాం. అంటే ఒక 6 లక్షలు చేశాం. 6 లక్షల రూపాయలు అంటే 127 అన్నీ రాలే, కొన్ని ఆ బ్రాంచీలలో బ్యాంకులలో ఆగిపోయినాయి. 127 సంఘాలు అంటే 6 లక్షలు చేశాం కేంద్ర సహకార బ్యాంకులో. ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా ఇంట్రెస్ట్ తోటి నాకు తెలిసి 80-90 లక్షలు అయ్యి ఉంటాయి. దాంట్లో నుంచి నేనైతే రూపాయి తీయకోకుండా ఈ కులంలో పుట్టినందుకు నా కులానికి ఏదో ఒకటి చేయాలి అనే దాని మీద నా జేబులో డబ్బులు పెట్టుకొని ఇంతవరకు కూడా సంఘాన్ని నడిపించుకొచ్చిన. ఏ మీటింగ్ పెట్టినా, ఎక్కడ పోయినా, ఎవరు పోయినా లోన్ ఇస్తామని కానీ ఎక్కడ కానీ రూపాయి వసూలు చేయలేదు. నా ఇంట్లో మాకు ఆటలు ఉంటే మా ఇంట్లోనే మా ఫ్యామిలీ అన్నం పెట్టాలంటే మీటింగ్ పెడితే నా బిడ్డ, నా కొడుకు, మా మిస్సెస్ కూడా వచ్చి పోయి నాకు పెట్టి ఈ సంఘాన్ని నడిపించిన. ఆ గౌరవం నాకు ఇప్పుడు, నా కులం ఆ గౌరవం నాకు ఇష్టం, ఆ గౌరవం ఉన్నది కులంలో. పొంగులేటి సీనన్న గారితో అంటే ఇప్పుడు ఆయనతో పాటు మీరు పార్టీ మారారు, బీఆర్ఎస్ నుంచి ఆయనతో పాటు మీరు కాంగ్రెస్లోకి వచ్చారు. ఎట్లా ఉంది? గతంలో మిమ్మల్ని సరిగా పట్టించుకోలేదు ఆ ప్రభుత్వంలో, ఇప్పుడు ఎలా ఉంది? అంటే గతంలో అంటే పొంగులేటి సీనన్నకే పట్టించుకోలే. ఇక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? అక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. సీనన్న మరి పార్టీ మనం ఒక పార్టీలో పోవాలనే ఒక నిర్ణయం మాకు చెప్తా ఉండేది. ఎలక్షన్ల సంవత్సరం ముందు నుంచే మాకు ఆలోచనలో ఎట్లా ఏంటి మనకి రాజ్యసభ ఇస్తా అన్నారు, ఎంపీ ఇస్తా అన్నారు, ఏమి ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు అని చెప్పి ఆలోచనలు ఉన్నప్పుడు కూడా మేము సపోర్ట్ చేసినాం సీనన్నకి. సీనన్న అంటే అండగా ఉన్నాం. దాంతోపాటు సీనన్నతో పాటు మేము పార్టీ మారినాం. మీరు ఇందాక దాడి జరిగింది, 100 రోజులు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టారు. అప్పుడు మీ నాయకులు ఎవరు సపోర్ట్ చేయలేదా మీరు నమ్ముకున్న పార్టీ నాయకులు? అంటే దాడి అంటే 2వ తారీఖు రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో సీనన్న ప్రాముఖ్యంలో మేము అందరం చేరాం కాంగ్రెస్ పార్టీలో. 3వ తారీఖున కొద్దిగా చిన్న గొడవ అయింది. 4వ తారీఖు కేసులు పెట్టారు. కేసు పెట్టిన దాంట్లో అసలు నేను లేను, నాకు సంబంధమే లేదు. ఊళ్ళో గొడవ పెట్టుకున్నారు. ఊళ్ళో ఎక్కడ కూడా పెద్ద ఫ్రాక్చర్లు అయింది లేదు, పుట్లు పడ్డది లేదు, ఏమి లేదు. ఇక కాబట్టి కావాలి పొంగులేటి సీనన్న ఎమ్మడి తిరుగుతాడు, కోరం కనకయ్య గారు ఎమ్మడి తిరుగుతాడు అని చెప్పేసి నా మీద ఎఫ్ఐఆర్ చేశారు, కేసు పెట్టారు. నేను ఖమ్మంలో ఒక ప్రెస్ మీట్లో ఉంటే మా కమ్యూనిటీది నాకు పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను ప్రెస్ మీట్లో ఉన్నంటే అర్జెంటుగా పండితాపురం రావాలన్నారు. 1 గంట 2 గంటలప్పుడు. ఇంకొక గంట పడుతుంది అని చెప్పాను. ఉదయం నా కాడికి ఏసీపీ గారు, 2 సిఐలు, 4 ఎస్ఐలు వచ్చారు మా ఇంటికి. వచ్చి మళ్ళీ బాబు ఊళ్ళో గొడవ అవుతుంది, కొంచెం జాగ్రత్త, వాళ్ళకు కూడా చెప్పాము, మీకు కూడా చెప్తాను, న్యూసెన్స్ కాకుండా చూడండి, ఈ ఊరికి ఒక చెడు పేరు ఉందని చెప్పి బసవారెడ్డి గారు చెప్పిండు. సరే సార్ నాకే అట్లేముండదు అని చెప్పాను. చెప్పి మా అన్నయ్య వాళ్ళు మేమేనే కూర్చొని ఉన్నాం. ఎవరంటే మా అన్నయ్య వాళ్ళందరినీ పరిచయం చేశాను. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలి, నువ్వు ఎక్కడ ఉన్నావని అంటే అప్పుడు నేను ప్రెస్ మీట్లో ఉన్నాను, ఇంకా గంట పడుతుందని చెప్పాను. చెప్పి నాకు కనకయ్య గారు వచ్చింది. రాత్రి గొడవ అయింది ఇక్కడ పండితాపురం. వాళ్ళకి దెబ్బలు తగిలితే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది. ఆయనతో పాటు నేను కనకయ్య గారు ఏమంటున్నాను, అమ్మ వాటిలో అన్నం తిన్నాం. ఆ పట్టెమ్మది గారని లేకపోతే ఆయన ఇంటికి పోయినాం. అట్లా
పోతే 4 కార్లు వేసుకొని వచ్చారు ఎవరు పోలీసులు? పోలీసు వాళ్ళు. ఎక్కడికి? మేము పోయిన కాడికి ఖమ్మం. ఖమ్మంలో ఉమ్. అంటే మా చెల్లు లొకేషన్ తోటి వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక అక్కడ మళ్ళీ నేను ఆ నుంచి వేరే చోటుకి ఎస్కేప్ అయ్యి మళ్ళీ శ్రీనివాస రెడ్డి గారి ఇంటికి వచ్చాను. మళ్ళీ కనకయ్య గారు వచ్చిండు, ఆ నుంచి కనకయ్య గారు తీసుకుపోయిండు. తర్వాత సీనన్న కూడా జైలుకి వచ్చిండు. సీనన్న వాళ్ళందరూ సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేయకుండా ఏం లేరు. బెయిల్ పెడతానికి అన్నిటికి కూడా పొంగిలేడు సీనన్న. అంటే 100 రోజులు ఈ చిన్న 57 రోజులు 57 రోజులు బెయిల్ చిన్న ఏదో గ్రామంలో జరిగిన గొడవకి అంత పెద్ద కేసులు పెట్టాల్సిన అవసరం వచ్చింది. అంటే రాజకీయంగా పొంగలే పార్టీ మారాననేది వాళ్ళకి ఒక కక్ష. నాతో పాటు నేను ఒక్కనే కాదుగా మారటం. ఈ గ్రామాలలో అన్ని గ్రామాల్లో కూడా రాజీనామా చేయించాను, బీఆర్ఎస్ చేయించాను. నేను చేయించి మా కులానికి కూడా అన్యాయం జరిగింది. ఈ గొర్రెల డీడీలు చేయించి మోసం చేసిండు ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. హిట్లర్ పాలన ఉన్నట్టు ఉన్నదని చెప్పేసి కొన్ని నేను వాడాను. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కావాలి ఆయన ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పి ఒక కక్షతోటి నన్ను అలా విరికిచ్చి 57 రోజులు బెయిల్ రాకోకుండా ఎప్పుడో ఏది నా మీద బాంబులు వేసినప్పుడు కేసులు అవి చూపించి ఆయన మీద బాంబులు వేశారని చెప్ప, లేకపోతే ఇంకొక ఆయనకి చేతులు కాళ్ళు ఇరిగినాయి అని చెప్పేసి అవన్నీ చూపించి సమస్తనాథక గ్రామం ఆయన బెయిలిస్తే ఊళ్ళో గొడవలు అని చెప్పేసి కావాలని కక్షపూరితంగా చేసినటువంటి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి నన్ను ఇబ్బందులు పెట్టి మా ఫ్యామిలీని చిత్రహింస అంత ఇబ్బంది అసలు పడకూడదు. ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు చెప్తుంటే కళ్ళ మంది నీళ్ళు తిరిగిపోతాను. ఇప్పుడు వాళ్ళ గౌరవం ఇచ్చి ఏం చేసాం మేము, అట్లా మాకు వాళ్ళు ఆదేశంగా చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఇంట్లో బట్టలతో సహా కింద పడేసి బుక్స్ అన్నీ గెలకటం. లేడీ పోలీసు వచ్చి ఎక్కడ పోయింది చెప్పండి, ఎవరైనా బండి వేసుకొని వస్తే మీరు ఎందుకు వచ్చారని ఇబ్బంది పెట్టడం, రకరకాలుగా నానా ఇబ్బందులు పెట్టారు. పెట్టిన తర్వాత శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కనకయ్య గారు పూర్తి సహాయ సహకారాలు అందించారు. వాళ్ళు బెయిల్ వచ్చేంత వరకు చేశారు. ఇక బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్లో కూడా మళ్ళీ నేను పాలేరు, మన ఖమ్మం, తర్వాత పాటు ఇల్లంతో పాటు మళ్ళీ అన్నిటికి కూడా అన్ని నియోజకవర్గాలకి 10 నియోజకవర్గాలకు కూడా మా కమ్యూనిటీని అందరూ కూడా ఫోన్లు చేయటం, ప్రెస్ మీట్లు పెట్టడం, అందరు గెలుపు కోసం మేము కమ్యూనిటీ పరంగా నేను కృషి చేశాను. ఖమ్మానికి, పాలేరుకి, ఇల్లెందుకు పూర్తిగా. కోరం కనకయ్య గారు ఎలా ఉంటారు మీకు? కోరం కనకయ్య గారు బాగా మంచిగానే ఉంటాడు. అసలు కోరం కనకయ్య గారితోటే నేను ప్రయాణం. అసలు రాజకీయంగా ఫస్ట్లో వెంకరెడ్డి గారు ఏమంట ఉన్నప్పుడు ఆయనటే ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యే, ఫస్ట్ ఎమ్మెల్యే చేసింది మేము. ప్రధానంగా ఆయన ఏమంటున్నా, ఆయన అనుసరుడుగానే ఉన్నా. ఆయన పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది, ఇప్పుడు ఒక కిరికిరి ఏంటి అని అంటే కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్. ఈ మల్లిబాబు కనుక ఈ కాంపల్లి మండలం, ఈ జిల్లాలు తిరిగితే మనం కనుమరుగైతామని కొంతమంది రాజకీయ నాయకులకి కొద్దిగా నా మీద కన్నుపడ్డది. కన్నుపడ్డ తర్వాత నేను కూడా ఉరుకులు పెట్టే పనిలో లేను అసలు. ఇప్పుడు నాకు 53 సంవత్సరాలు వచ్చినాయి, పిల్లగాళ్ళ పెళ్ళిళ్ళు చేసినాం. ఏదో సమస్య ఉందంటే పోవటం అంతే తప్ప ఇప్పుడు నేను వర్గాలు చేసి లేకపోతే నేనే ఏదో పెత్తనం చేయాలని లేదు. పార్టీకి కట్టుబడి ఇక్కడ రామరెడ్డి, గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, వెంకరెడ్డి గారి సోదరులు, వాళ్ళంటే నాకు గౌరవం. కాబట్టి వాళ్ళు కొంతమంది చెప్తా ఉంటారు కదా, మల్లిబాబు ఊళ్ళకి వచ్చిండు అనుకో ఇక మనం కనుమరుగైపోతామండి, ఇక మల్లిబాబు తిరిగిండు అనుకో ఏముండదండి, మల్లిబాబుని తిరగకుండా చేయండి అని చెప్పి ఎమ్మెల్యేని లేకపోతే ఆ గోపాల్ రెడ్డి గారిని కొంతమంది ఇక్కడ కావాలని వాళ్ళ ఆటలు సాగవని వాళ్ళు చేసేటువంటి కొన్ని ఉన్నాయి. ఇక అవన్నీ ఇప్పుడు చెప్పేవి కావు, అవన్నీ బయటపడతాయి. వాళ్ళకి అడ్డుపడతామనే ఆలోచనతో కొంతమంది నన్ను ఎక్కువ తిరగకుండా చేస్తున్నారు. నేను ఎక్కడ పెళ్ళిళ్ళు ఉన్నా, ఫంక్షన్లు ఉన్నా, సచ్చినవాడి కాడికి, వాడికి, వీడి కాడికి, నా కార్యకర్తకి నన్ను నమ్ముకొని ఉన్నారు. పొంగిలేటి సీనన్న అభిమానులు కాంపల్లి మండలంలో చాలామంది ఉన్నారు. సీనన్న దగ్గర సాయం చేసిన లక్షల రూపాయలు సాయం చేయించాం. గొళ్ళకి, బళ్ళకి, ఇక్కడ వాళ్ళు పేదవాళ్ళకి, పెళ్ళిళ్ళకి, గుడ్డి వాళ్ళకి, కుంటోళ్ళకి పొంగిలేటి సీనన్నతోటి ఎంతోమంది సాయం చేయించారు. ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన అభిమానిగా నేనున్నా. నన్ను ఎవరు ఆపలేవారు. కాబట్టి నేనే కొద్దిగా తగ్గుందామని ఉంటాను. ఇక్కడ మాకు వర్గాలు లేవేలో రామరెడ్డి, వెంకరెడ్డి గారు తమ్ముడు గోపాల్ రెడ్డి గారు ఉన్నాడు ఇక్కడ. తర్వాత నర్సిరెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళు పిలిస్తే పోతున్నా, లేకపోతే నా పని నేను చేసుకుంటాను కమ్యూనిటీ పరంగాని. లేకపోతే పొంగులేటి సీనన్న ఇంటికి పోవటం, పాలేరులు ఏదైనా ఉంటే పోవటం, ఖమ్మంలో మా వాళ్ళకి ఏదైనా ఉంటే పోవటం, ఇక అట్లా చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో డీసీసీబీ చైర్మన్ పదవి అవిశ్వాస తీర్మానం పెట్టి కూరాకులు నాగభూషణం యాదవ్ అతను తీసేస్తారు. మీరు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు. మీకేమైనా అనిపించిందా డీసీసీబీ చైర్మన్ చేస్తే బాగుండు అని? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఆలోచన అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఆలోచన రావడంలో తప్పే ఉందిలే, కానీ మా కమ్యూనిటీ పరంగా కూడా వాళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టడం అన్ని మండలాలల్లో, అన్ని నియోజకవర్గ స్థాయిలో
తర్వాత అందరి నాయకులను కూడా కలవటం జరిగింది. సరే అది ఇక అంతటితోటి ఇప్పుడు అది వైస్ చైర్మన్కి చైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు కంటిన్యూస్గా నడుస్తున్నది. దానికి మళ్ళీ గవర్నమెంట్ మన డీసీఓ గారు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే దానికి ఎవరిని అనేది అది ఆ పార్టీ నిర్ణయిస్తే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండటం జరుగుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అడుగుజాడల్లో కోరం కనకయ్య గారితో పాటు కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీ కమ్యూనిటీని జనరేట్ చేస్తూ వాళ్ళని చైతన్యపరుస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మీరు కష్టపడతారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీరు అనుకున్న మీ ఎమ్మెల్యే గారు వచ్చిండు, అటు మీ నాయకుడు శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి పదవి వచ్చింది. మీకేమైనా పదవి ఏమైనా ఇస్తానని అన్నారా? ఏమో మీకు అలాంటి ఆలోచన ఏమైనా కలిగిందా? పదవి ఏమైనా చేపట్టాలని ఏదైనా సొసైటీ చైర్మన్ కానీ ఇంకేదైనా కానీ? ఆలోచన ఉంటుందిలే కానీ పదవి అనేది ఉన్నది. నేను శ్రీనివాసరెడ్డి గారిని కోరం కనకయ్య గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని 20 సంవత్సరాలు పనిచేశాను. నేను శ్రీనివాసరెడ్డి గారితో శ్రీనివాసరెడ్డి గారి అనుచరుడిగా పనిచేస్తా ఉన్నాను. కోరం కనకయ్య గారు శ్రీనివాసరెడ్డి గారు నాకు ఏదో కల్పిస్తారని ఒక నమ్మకం అయితే ఉన్నది. మాట అయితే ఎవరు ఇవ్వలేదు. అంటే పొంగులేటి సీనన్న న్యాయం చేస్తారనేది ఉంది. ఎందుకంటే నేను జైలుకు పోయి వచ్చా. కొత్త పుణ్యానికి నన్ను సీనన్న ఎమ్మటున్నందుకు, కనకయ్య గారు ఎమ్మటున్నందుకు జైలుకు పంపించారు. మరి ఏదో ఒక న్యాయం జరుగుతుంది. మా కమ్యూనిటీ వాళ్ళు కూడా బాగా టైట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ తీస్తే మన యాదవులకు మీకే ఇవ్వాలి. సెంట్రల్ బ్యాంక్లో కూడా నేను 20 సంవత్సరాలు సీనియర్ డైరెక్టర్ని, నాకే ఇవ్వాలని. లేదా మరి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి మాకు రాష్ట్రంలో ఏదైనా చైర్మన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి కోరం కనకయ్య గారి నాయకత్వంలో పొంగులేటి సీనన్న అడుగుదాడల్లో పొంగులేటి సీనన్న ఏది చెప్పినా కూడా సూచన తప్పకోకుండా సీనన్న నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఏదో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉంటూ ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీని న్యాయం చేసి అధికారంలోకి తీసుకొచ్చేదాకా విశ్వ ప్రయత్నాలు చేసి రాళ్ల దెబ్బలు తిని బాంబుల దాడులకి అనుభవించి జైలుకు పోయి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సీనియర్ నాయకుడికి పార్టీ గుర్తించి ఏదైనా ఒక పదవి ఇస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీళ్ళ కులస్తులు ఆనందం వ్యక్తం చేస్తారని మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.